ఎవరు బాగుంటాం వీటన్నిటికి కారణం విన్నీనే. తాతా జయప్రకాష్ నారాయణ కల్లుఅండ నెర ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌడ సంఘీయులు రాష్ట్రంలో ఏదైతే బ్రాందీ షాపులు ఉన్నాయో 3,334 బ్రాందీ షాపులుంటే 340 బ్రాందీ షాపులు 10% లెక్కన గౌడ సంఘీయులకి కేటాయించడం జరిగింది. దానిలో కూడా ముఖ్యంగా 50% లైసెన్స్ ఫీజు ఇవ్వటం కూడా జరిగిందనేది మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ బారు షాపులు 800 రాష్ట్రంలో 840 బారు షాపులు వస్తే దానిలో 10% లెక్కన 84 బారు షాపులు ఇవ్వటం కూడా జరిగింది. దానిలో 50% రాయితీతోటి బ్రాందీ షాపులు గౌడ సంఘీయులకు ఇస్తున్నారు 10% లెక్కన. దీనిలో చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గౌడ సంఘీయులకు తరపున చాలా ఎనలేని సేవ చేసినటువంటి ఆయన తెలుగుదేశం పార్టీ తరపున గత 2017లో దాదాపు 200 కోట్ల రూపాయల రాష్ట్రంలో ఎక్సైజ్ డ్యూటీ ఉంటే చెట్టు పన్ను కానీ ఎక్సైజ్ పన్ను కానీ ఉంటే అవంతా రద్దు చేసి దాన్ని జీవితాంతం కూడా అన్న ఎన్టీ రామారావు ఏదైతే శిస్తు రద్దు చేశాడో అదేవిధంగా కిస్తీలు కూడా సొసైటీలకి రద్దు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అనేది తెలియజేస్తున్నా. అదేవిధంగా గీత కార్మికులు ఎవరైతే 50 సంవత్సరాల నిండిన వారు ఉంటారో వాళ్ళకి పెన్షన్ సౌకర్యం ఇచ్చారనేది దాదాపు 80,000 మంది రాష్ట్రంలో గీత కార్మికులకి పెన్షన్ సౌకర్యం కల్పించినటువంటి ఘనత అది ఉంది. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చి సైకిలు 10,000 రూపాయలు క్యాష్ మోకులకి ఇచ్చి గీత కార్మికులకి దాదాపు రాష్ట్రంలో 80,000 మందికి చేసినటువంటి ఘనత ఆదరణ పథకంలో ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే గీత కార్మికుల పట్ల గౌడ సంఘీయుల పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ, సెట్టిబలిజ, శ్రీసేన, యాత, ఈడిగ ఈ 5 కులాల్లో ఉన్నటువంటి గౌడ సంఘీయులు దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మంది జనాభా ఉంటే వారికి ప్రత్యేకంగా ఈ రాయితీలు ఇస్తూ కనిపెట్టి ఉన్నారంటే జీవితాంతం కూడా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో గౌడ సంఘీయులు అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి ఆయనకి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర అదేవిధంగా రాజ్యలక్ష్మి స్వామి అమ్మవార్ల దగ్గర పూజలు చేయించి ఆయనకి మోకులతో కొబ్బరికాయలు కొట్టి ఆయన్ని దీవించడం కూడా జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఎల్లవేళ గుర్తుపెట్టుకోవాలని గౌడ సంఘీయులు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కానీ గౌడ సంఘీయులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘీయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌడ సంఘీయులు గీత కార్మికులు పండగ వాతావరణం జరుపుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గీత కార్మికుల పక్షాన
కూటమి ప్రభుత్వం నిలబడింది. ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలను అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గీత కార్మికులకి ఉన్నటువంటి ఎక్స్గ్రేషియో బకాయిలు, యాక్సిడెంట్ బకాయిలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, కొల్లి రవీంద్ర సార్లు పంపించడం జరిగింది. అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గీత కార్మికులందరూ కూడా మన చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ బాబు గారిని కలిసి మా యొక్క సమస్యలను విన్నవించడం జరిగింది. అనేక పర్యాయాలు వారిని కలవడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గీత కార్మికులకు బ్రాందీ షాపుల్లో వాటాను అడగటం వలన 10% వాటాను కల్పించడం జరిగింది. దానివల్ల గౌడులందరూ కూడా ఆ 10% షాపుల్ని కేటాయించడం జరిగింది. అలాగే ఈ రోజున వస్తున్నటువంటి బారుల్లో కూడా 10% షాపులను, బార్లను కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పేదల పక్షాన అలాగే గౌడ సంఘీయులందరి పక్షాన కూడా నిలబడుతుంది. కాబట్టి మాకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కూడా అందరికీ కూడా మంచి సౌకర్య పనులు చేస్తున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా గౌడ సంఘీయులందరూ కూడా రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీని ఆదరించి అత్యుత్తమ మెజార్టీతో కూడా ఇక్కడ పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. మరి ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే గీత కార్మికులు ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగినది. అదేవిధంగా మరి అదే అడుగు జాడల్లో బీసీలు ఎవరైతే ఉన్నారో గౌడాసు గీత కార్మికులు వాళ్ళని అట్టుపెట్టుకొని వాళ్ళని ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాటా ఏదైతే ఉందో వాళ్ళని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మరి గౌరవిస్తూ వాళ్ళు కూడా మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఉన్నారో గీత కార్మికులు దానికి సంబంధించిన వారు ఈ వయసులో వాటా కానీ అలాగే బార్లో వాటా కానీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 3,400 షాపులు ఉంటే మరి 10% రాయితీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 50% లైసెన్స్ ఫీజు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా గౌడాసు అట్టుపెట్టుకున్నారు. అలాగే ఎండుదండుగా బీసీలకి మరి గౌడాస్కి తెలుగుదేశం పార్టీ అట్టానే అండగా ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారిని తెలుగుదేశం పార్టీని అత్యధిక వేల ఓట్ల మీద గెలిపిస్తామని చెప్పేసి గౌడ్ సంఘం తరపున భావిస్తున్నాను.